మంచి సినిమాలు పడాలి కదా. ఇప్పుడు వరకు మీరు చేస్తున్నాం చేసినాయి అంటే ఇంకా జనానికి అంతగా తెలియలా. రెండోది డైరెక్టర్ సార్లు కూడా ఎందుకో చూడట్లేదు అంతే. డైరెక్టర్ సార్ వాళ్ళకి నేను కనిపించట్లేదు ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అంటే ఆడిన సినిమాల ఎన్ని ఆడాయి ఎన్ని ఆడలేదు? అన్ని అన్ని రిలీజ్ అయినాయి. అన్ని రిలీజ్ ఒకటి నేను చేసే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సరే అది రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే మీలో నాకు ముగ్గురు కనిపించారు, వాళ్ళెవరు? ఒక్కరు కాదు ముగ్గురు ఉన్నారు. ఎవరల్లో? నాకు అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఏంటది? వెన్నెల కిషోర్ కనిపించాడు, నాకు సత్య కనిపించాడు, ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి వస్తున్నాడు రవితేజ అని ముగ్గురు కనిపించారు. ముగ్గురు కమెడియన్లు కనిపించారు మీ ఒక్కరిలో. ఎందుకు మీరు ఫేమ్ అవ్వలేకపోయారు? అది జనం చెప్పాలి. అది జనాలు చెప్పడం అంటే జనాలు చెప్పాలి సార్. ఆపర్చునిటీ ఓకే. విశేషం ఇప్పుడు నేను మైల్ ఫకీర్ జిల్లా చెప్పినా అవును, అది ఎవరైనా చెప్తారా? నాకు మీరే కాదు. కొంప తీసిందని చెప్పమని చెప్పకండి. కాదు మీరే కాదు, ఎవరు చెప్పరు. అలా అప్పుడు మా అమ్మ పులిరాజు అని చెప్పానా, ఆమె ఒక పద్యం పాడుతుంది అందులో. ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా? ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా? అంటే ఇంకొకటి కూడా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు, నీ కోసం బస్సు వస్తుంది వెయిట్ చేయి. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అదే బస్సులో జగనన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు. డైరెక్ట్గా జగనన్నే నాకు ఇష్టమైన అన్నయ్య. అంటే మీ లైఫ్ ఇప్పుడు జగనన్నతో టర్న్ అయిపోయింది. నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా, నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రండి, శివుడు పక్కనే జగనన్న ఫోటో ఉంటుంది. నేను శివభక్తుడిని, మీకు దండం పెట్టచ్చు. శివుడి పక్కన జగనన్న ఫోటోని పెట్టుకొని, ఎందుకంటే నాకు జీవితాన్ని నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న. కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, సినిమాలు చేసాం, సినిమాలకి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం, ఇచ్చిన పావలా ₹10 దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ పెట్రోల్ కొట్టించుకుంటూ తింటూ సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అరే అమ్మాయి ఈ కోట్ల మంది జనంలో ఈ కళారంగంలో మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌట్, భయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు, అది దొరకదు, ఏడా అవకాశం దొరకదు. ఒకటే ఎగ్జాంపుల్ అది, అది దొరకదు, ఇది దొరకదు. అలాంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మకి చెప్తేమో నువ్వు రావద్దు ఆడనే ఉన్నట్టుంది. మా నాన్న లేట్ చనిపోయాడు, మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చనిపోయాడు, హార్ట్ పేషెంట్ అనమాట. అది కూడా ఒక ఉంది. 1997లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి తిరుపతి. సో అది హ్యాపీ. సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం, కళారూపాలు నేర్పించడం. ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తానమ్మా ఇక్కడ ఉండలేనంటే, సంపుతా ఆనే ఉండు రాకు అని మా అమ్మ. అలాంటి కష్టాలు పడుతున్న టైంలో 2023 తినడానికి కూడా అన్నం లేదు. ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పనుకున్నా, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేము. తర్వాత జగనన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది. ఫస్ట్ నేను చాలా బాధపడ్డా, అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా, బాబు గారు అభిమానమే, ఇటు జగనన్న అభిమానమే, ఇద్దరు మనవాళ్ళు, చేస్తే ఏమవుతుందో ఏంటో అనేది మా అమ్మ అన్నది.
అభిమానం కదా, కానీ వృత్తి అది కాదు. వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది సునీల్, అది తప్పు కాదనింది మా అమ్మగారు. నీకు అభిమానం ఉంది, నీ వృత్తి ఏంటి? కళారూపాలు చేసుకుని బతకడం. ఆ సొల్యూషన్ ఇచ్చింది ఇక్కడ. మా అమ్మ ఇచ్చింది. వృత్తి ఇది చేయాలి, ఇది చేసుకుంటూ నువ్వు బతకాలి, ఇది తప్ప నీకు ఏది లేదు. అది ఇమిటేషనా లేకపోతే యాక్టింగా లేకపోతే సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది, దానికి నువ్వు న్యాయం చెయ్యి. చేశాను కాబట్టి ఈరోజు 700 స్కిట్లు చేశాను. అది ఎందుకంటే ఒక కళాకారుడిగా మా అమ్మ చెప్పిన విధానం అట్లా. బాబు గారు మా అన్నకి ఆర్ట్ సర్జరీ చేయించారు 97లో. అది హ్యాపీ, వాళ్ళిద్దరూ ఇష్టం. ఈరోజు అన్నని అలా దేవుళ్ళలాగా పూజిస్తాం. అంటే 40 సినిమాలు చేశారు కదా మీరు. 40 సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమా అంటే 40 సినిమాలు యాక్ట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి కదా సార్ కొన్ని క్యారెక్టర్. ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ప్రణయ గోదావరి టైటిల్. ఓకే, చిత్త కొట్టేస్తుంది సినిమా. చూసారంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చిత్త కొట్టేస్తుంది. అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి. ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్ లో మంచి సినిమా అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో, అన్ని వేరియేషన్స్. ఇండస్ట్రీ పరంగా ఎవరు, ఏ హీరో అంటే ఇష్టం? బాలయ్య బాబు. మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు, మనము చేస్తున్నాం, చేస్తూ కూడా ముందుకెళ్తాం. అదొక చరిత్ర. నాన్నగారు చేశారు, మనం చేస్తాం, ఉంటాం. బాలయ్య బాబు గారిని అచ్చు దించారు, కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తే ఏంటి నన్ను పొగిడాడా లేకపోతే తిట్టాడా అని మీకు కాల్ వస్తే ఏం చేస్తారు? ఆ కాల్ కోసం నా చిన్నతనం నుంచి వెయిటింగ్. అంటే నా గ్యాప్ను వీడు చూపిస్తున్నాడా వేలెత్తి, లేకపోతే నన్ను పొగిడాడా తిట్టాడా అని బాలయ్య బాబు గారే ఒకవేళ బాలయ్య బాబు గారు ఓపెన్ డైరెక్ట్ గా కాల్ చేసి ఏరా నన్ను ఏం చేసావు అని అడిగితే నన్ను ఇమిటేట్ చేస్తావా, అదో దమ్ముందా అంటాడేమో. కానీ ఆ మాట అంటే ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. నేను కొట్టినా పర్లేదు అంటారు, కొట్టినా పర్లేదు, ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే అంతే దానికోసం. కానీ ఆయన్ని చాలా సార్లు లాంగ్ లో చూసారు, చాలా చూస్తూనే ఉంటాం. మన ప్రకాశం జిల్లానే అక్కడికి వచ్చారు, తర్వాత నెల్లూరులో కలిసి చూసాము. అంటే చాలా దగ్గరలో చూశాను, కానీ ఆయన దగ్గరికి ఎంకరేజ్ చేస్తారు. అవును, బాలయ్య బాబు ఇప్పుడు ఆయనకి తెలిసే ఉంటది, మన వీడియోస్ ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఆయన దగ్గరికి పోవడానికి నాకు ఆ దారి దొరకట్లేదు, కానీ పోతే ఆయన. సార్ బాలయ్య బాబు గారు మా హిట్ టీవీ తరఫున కూడా మిమ్మల్ని పొగిడారో తిట్టారో మాకైతే తెలీదు, మీరు కొడతారో తింటారో మాకైతే తెలీదు. వీరాభిమానులు ఇక్కడ, బాలయ్య అభిమానులు ఇక్కడ, బాలయ్య అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కానీ బాలయ్య బాబు గారిని బీట్ చేసేలాగా ఇప్పుడున్న హీరోలలో ఎవరు చేయగలరంటారు? ఎవరికి ఉన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుందండి. బీట్ చేసేది ఎవరిది ఉండదు, ఎవరు బీట్ చేయడం అంటే ఉండదు. ఇప్పుడు అలా చేయాలన్నా గానీ ఎవరు సరిపోతారు? చేయలేరు. ఎవరు పోటీ? నిలబడే అసలు ఆ మాట అనాలంటే దాంట్లో అంటాడు కదా. ఇంకొక డైలాగ్ చెప్పరా? ఒరే రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బాయి రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రా నా పేరులో సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగు ఎవరైనా చెప్పమని చెప్పు ఇండస్ట్రీలో. అంటే ఒకరిని పోటీ పెట్టకూడదు, పెట్టలేం. ఎవరికి ఉండదు అనుకుంటారు. వీళ్ళు చేసేది వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది వీళ్ళు చేయలేరు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. చిరంజీవి గారి డైలాగ్ ఒకటి సూపర్. ఆయన మాకోసం చిరంజీవి గారి డైలాగా, రారనుకున్నారా లేరనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం జంక్షన్ జామ్ అయిపోద్దియా. ఏదో కళారూపాలు ఏదో చూపించాలి. కళారూపాలు కాదు సార్,
ఎందుకంటే మీ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉంది, మీరు అంత మిమిక్రీ చేయగలరు, ఎవరినైనా ఇమిటేట్ చేసే అంత టాలెంట్ మీలో ఉంది అని అనుకుంటారు. అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి, అవును. ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక నటుడిగా మీరు రాణిస్తున్నారు అవును కదా, అవును. అందులో ఒక క్యారెక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వస్తే మీరు అది చేస్తారా, లేదా ఇంకేదైనా రోల్ వస్తే అది చేస్తారా? ఏ పాత్ర వచ్చినా కూడా నేను దాన్ని ఉపయోగపెట్టుకుంటా. దీనికి ఎగ్జాంపుల్ మాడా సార్ అని చెప్పేసి పాత యాక్టర్ ఉన్నాడు, మాడా సార్. ఆయన మంచి ఆర్టిస్టే, కానీ ఆయనకి అన్నీ ఈ పాత్రలే వచ్చాయంట. ఆ పాత్రలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆగిపోనుంటే ఈరోజు నేను మీతో చెప్పను. ఏ పాత్ర అయితే ఏంది, పాత్ర చేయాలంటే మెప్పించాలి. నేను ఒకటే మాట చెప్పా ఒకసారికి, నేను ఇనుముని, నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు, నీ ఇష్టం, నన్ను ఎలాగైనా ఉంచుకో, నేను వంగడానికి రెడీ. నువ్వు నిప్పు అయితే నన్ను ఎలాగైనా కాల్చుకొని కొట్టి 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 వంచొచ్చు. నేను ఆల్రెడీ ఒకరు నన్ను ఒక పాత్రలోకి వంచారు, నువ్వు దిప్పుకోవాలి అంతే తప్ప ఎవరో సృష్టించిన ఆ పాత్రనే మీరు కూడా వాడుకున్నారనుకో, వీఆర్ నాట్ క్రియేటర్. అంటే మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి. రోమర్సా? నీ బండ పడవ నా మీద రోమర్స్ అనుకుంటున్నాం. యాదది ఖచ్చితంగా రోమర్స్ అండి, రోమర్స్ అంటావేంటి నా మీద రోమర్స్? అది నిజమో కాదో మీరే చెప్పాలి మరి. తెలిసిపోయిందా? అదేనా? ఎలా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఒక ఆర్టిస్ట్ గా అందరికి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు క్యారెక్టర్ వైజ్ గా కూడా ఏ సినిమాలో క్యారెక్టర్ వచ్చినా కానీ మీరు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు అని తెలిసింది. క్యారెక్టర్ రావడమే పెద్ద గగనం అయితే మళ్ళీ డిమాండ్ కూడా ఆడుందండి. అంటే మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకంటే ఎక్కువ బయట ఉన్న జనాలకే తెలుస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేయడానికి ముందు పాత్ర రావాలి కదా, చెప్పాలి. లేదండి, ఏం లేదు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నాకు అది అదృష్టంగా భావిస్తాను. ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తా, ఏ పాత్ర చేస్తా, ఏదైనా చేస్తా. మీ కలర్ ని చూసి ఇండస్ట్రీలో కూడా మీరు అడుగు పెట్టారు, కానీ ఎవరన్నా మిమ్మల్ని అలా ఇన్సల్ట్ చేసినవి ఉన్నాయా? చేశారు. ఒక ఆవిడ చేసింది. ఎలాంటివి ఎదుర్కొన్నారు? ఒక అమ్మాయి చేసింది, నేను ఇంత తెల్లగా ఉన్నాను, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, నీకు నేను కావాలా అన్నంత చెప్పింది. అంటే ఇండస్ట్రీలోనా బయటనా? బయట ఎక్కడా? ఓకే ఓకే, బయటే. అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోవచ్చా? ఫెయిల్యూర్స్ ఏం లేవు, లవ్ ముందు ప్రేమ తెలియదు. ఎందుకంటే మా కాలేజ్ డేస్లో నేను చాలా మందికి ఒక 10-15 అమ్మాయిలకి లవ్ లెటర్లు అదే లవ్ చెప్పేవాడిని, నువ్వంటే ఇష్టం నాకని. ఫస్ట్ కొట్టాడు మా ఫ్రెండ్స్ వాళ్ళు, సెకండ్ సారి కొట్టాడు, మూడోసారి వదిలేసాడు. ఎందుకంటే మంచోడు కదా వీడను. కాదు, ముందు ఆడికి క్లారిటీ లేదన్నాడు. మా సార్ అడిగితే ఆయన ఎందుకు వదిలేశారా అంటే, ముందు ఆడికి క్లారిటీ లేదు. నేను ప్రేమిస్తున్నా, సిన్సియర్ కాదు, అట్రాక్షన్ అంతే. ఇప్పుడు కూడా మీరు 6 సినిమాలు చేసినా 40 సినిమాలు చేసినా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చూడగానే ఒక మాట అంటారు, ఏమని? మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు, జగనన్న అంటున్నారు. జగనన్న అంటారు, జగనన్నే అంటారు, జూనియర్ జగనన్న అంటారు, లేదా మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇంతవరకు నా లైఫ్ లో ఎవరు అనలా. జగనన్నే. కారణం ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా, అంటే ఇప్పుడు దాన్ని ప్రొఫెషనల్ గా అనుకున్న విధానంలో ఉంటే అన్ని వాయిస్లు చేయాలి, మనం చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు బాలయ్య బాబు గారు వచ్చు, చంద్రబాబు సార్ వాయిస్తా, తర్వాత జగన్ గారికి చేస్తా. మీకు వచ్చిన వాళ్ళ వాయిస్ లో ఒక టపటప నాన్ స్టాప్. ఓయ్, అరమతుడు అడుక్కు తింటే గరకుమంతుడు గీక్కుతున్నాడని ఏట్రాని నస్స, నన్నే కొడతావురా రే, ఒకరిని కొట్టారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నన్ను గెలకొద్దు, నేను మొనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు రాయ్, నేను మొనార్క్ని. అట్లా అంటే వాయిస్ కూడా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఒక వాయిస్, ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు చంద్రబాబు సార్దైనా జగన్ గారిదైనా అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి ఆ వాయిస్కి లింక్ ఉంటుంది. సో అవన్నీ అట్లా వస్తాయి అన్నమాట. చాలా సంతోషకరమైనటువంటి విధానం అది. అన్నిటికంటే ఒకటి వినాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అయ్యో బాబోయ్, మాకు కావాలి. అందరూ నేను జనసేన పట్టి పెట్టింది జనం కోసం, వాడి కోసం కాదు కదా. మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి.
లాస్ట్ లో వచ్చేసింది. ఏదో వచ్చింది మొత్తానికి. అమ్మా ఏదో మొత్తానికి సక్సెస్ సాధించాం. సక్సెస్ సాధించా అంటే చిన్న భయం ఉండేనా ఆ డైలాగ్ చెప్పి? పవర్ స్టార్. అది పవర్ స్టార్, ఎవరికైనా పవర్ స్టార్. కానీ ఇండస్ట్రీ నేను ఎక్కడ పుట్టి అసలు ఎక్కడ మా అమ్మ నాన్నతో డ్రామాలు అయ్యి అసలు ఈరోజు ఇక్కడ దాకా. మీరు ఆర్టిస్ట్ అని మీరు చెప్తున్నారు, ఏదో డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్గా ఎవరు చెప్పారు? మాకు తెలుస్తుంటాయి కదా, మీరు చెప్తేనే తెలుస్తాయి. అంటే మేము విన్నది నిజమేనా? ప్రొడ్యూసర్ సచ్లో ఉన్నాం. ప్రొడ్యూసర్ సచ్ అంటే డైరెక్షన్ చేయాలనేది ఉంది. చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో డైరెక్టరు సర్టెన్ లాంగ్ పీరియడ్లో కాదు, ఒకటి చెయ్యాలని ఉంది. చేస్తాం. అంటే ఒక డైరెక్షన్ పరంగా అంటే ఎలాంటి కథ ఎంచుకోబోతున్నారా? ఆల్రెడీ ఏం చేసుకున్నాను, స్క్రిప్ట్ అంతా రాసేసాం. కాంతారా, బలగం, పెద్దగా వెళ్ళిపోతున్నా, అలాగే విరూపాక్ష. అంటే బలగం కాదు, విరూపాక్ష, కాంతారా ఈ టైప్లో ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాను. సో ప్రొడ్యూసర్ ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సినిమాలల్లో ఇన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాల హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.